ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేపట్టిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు సరికొత్త అధ్యాయం సృష్టించాడు. రాష్ట్రంలో ఏ ప్రజానాయకుడు చేయని విధంగా 1500 కిలోమీటర్లు దాటి కాలినడకన ప్రజా సమస్యలు వింటూ బహుదూరపు బాటసారిగా నిలిచారు. ప్రజా ప్రస్థానం పేరుతో నాడు వైఎస్ నెలకొల్పిన 1468 కిలోమీటర్ల రికార్డును బాబు అధిగమించారు. ప్రజాప్రస్థానం పేరుతో 1468.8 కిలోమీటర్ల వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రతో అధిగమించారు. సుదూరం నడిచిన ఘనత సొంతం చేసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ప్రారంభమైన వస్తున్నా మీకోసం పాదయాత్ర వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లార్గూడతో 1500 కిలోమీటర్ల మైలురాయి దాటింది. 9 జిల్లాల్లో 81 మండలాలు చుట్టిన చంద్రబాబు 13 పురపాలక 643 గ్రామాల మీదుగా పాదయాత్ర చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా 1500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసి ముందుకు సాగుతున్నారు. పల్లార్గూడలో 1500 కిలోమీటర్ల పాదయాత్ర ఉత్సవాలు నిర్వహించారు. రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా పాదయాత్ర చేస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే 1505 కిలోమీటర్లు అయింది. నేను ఇప్పుడు ఇన్ని రోజులు మాట్లాడుతున్నా మీరు టీడీపీ చేస్తుంటారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ ఏ విషయంలో దాపరికం లేదు. ఈ రాష్ట్రం కోసం ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజీవుని పోరాటం చేసిన ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిన్నిబావి నుంచి 6వ రోజు పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు కొమ్మాల స్టేజి, దసులు నాయక్ తండా, మహారాజా తండా, పల్లార్గూడ, చింతలపల్లి సంగం మీదుగా తిమ్మాపూర్ చేరుకొని అక్కడే బస చేశారు. 500 జనాభా దాటిన గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గిరిజన ఆడపిల్లల పెళ్లిళ్లకు 50,000 చొప్పున ఇస్తామని చెప్పారు. గ్రామాల్లో పనిచేస్తున్న పూజారులకు 5,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని స్పష్టం చేశారు. మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాం. మీరు కూడా బియ్యాన్ని ఒప్పుకోవద్దండి. బియ్యం మానేసి నగదు బదిలీ ఇస్తే మీరు చాలా ఇబ్బందులు పాలవుతారు. దానిపై నేను కూడా పోరాడతాను. మీరు కూడా అండగా ఉండమని మా ఆడబిడ్డలందరికీ కోరుతున్నాం. ఈరోజు మన పిల్లలు ఉన్నారు, పౌష్టికాహారం లేదు, నగదు బదిలీ ఇవ్వండి. ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, నగదు బదిలీ నేరుగా వారి పేరుతో బ్యాంకులో వేయండి. అదే మరి కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, అనాథలు ఉన్నారు, అలాంటి వారికి నగదు బదిలీ ఇవ్వండి. అవసరమైతే మీకు ఒక 2,000-3,000 రూపాయల ఆదాయం నెలకొస్తే 1,000-2,000 రూపాయలు ప్రభుత్వం మీ బ్యాంకులో వేయగలిగితే ఆటోమేటిక్ గా మీకు కొంతవరకు ఊరట వస్తుంది, కొంతవరకు మనం బాగుపడతాం. 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఓట్లు సంపాదించుకునేందుకే ప్రభుత్వం నగదు బదిలీ పథకం ఎత్తువేశారని విమర్శించారు. పేదలకు నష్టం చేసే ఎలాంటి పథకానైనా వ్యతిరేకిస్తానని ఆయన స్పష్టం చేశారు. 7వ రోజు పాదయాత్రలో భాగంగా ఇవాళ సంగెం మండలం తిమ్మాపూర్ నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించనున్నారు.